హాయ్ అండి. ఎలా ఉన్నారంతా? ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇన్ఫర్మేటివ్ వీడియో అంటూ రైల్వే స్టేషన్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని ప్లాన్ చేశామండి. సో ఎర్లీ మార్నింగే జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కి రాజమండ్రిలో అయితే దిగిపోయాము. అక్కడ నుండి బస్సెస్, ఆటోస్ ఉంటాయండి వాడపల్లి వెళ్ళడానికి. బస్సు ఎక్కుదాం అనుకున్నాం కానీ ఫ్రీ బస్ పుణ్యమో ఏంటో తెలియదు కానండి, ఒక్క బస్ కూడా ఖాళీ లేదు. సో మేము ఆటో ఎక్కి వచ్చామండి. వాడపల్లి వెళ్ళడానికి షార్ట్ కట్ ఉంటుందండి, అలాగే కొంచెం స్ట్రెయిట్ వే ఉంటుంది. షార్ట్ కట్ అయితే గతుకుల రోడ్డు, బట్ హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిపోవచ్చు. కానీ మా ఆటో వాడు మాకు తెలియకుండా లాంగ్ డిస్టెన్స్ తీసుకెళ్తాడు కానీ అక్కడ వేలో అయితే మంచి మంచి నర్సరీస్ ఉన్నాయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ నర్సరీస్ ఉన్నాయి. ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి. నాలా మొక్కలు పిచ్చి ఉన్న వాళ్ళు అయితే అక్కడే ఉండిపోవాలన్నంత బాగున్నాయి. నెంబర్ ఆఫ్ నర్సరీస్ అండి, 1, 2, 10 కాదు, చాలా ఉన్నాయి. సో మీరు ఈసారి విజిట్ చేస్తే ఖచ్చితంగా మంచి మొక్కలు అయితే తెచ్చుకోండి, ఎందుకంటే కాస్ట్ కూడా మంచి రీజనబుల్గా ఉంది. వెరైటీస్ అయితే ఉన్నాయి. సో ఈ కోనసీమ అందాలు అయితే ఖచ్చితంగా చూడాల్సిందేనండి. ఇంకా ఈ దారిలో గోదావరి నది మీద కాటన్ బ్రిడ్జ్ కూడా ఉంది. మనం పుస్తకాల్లో చదువుకోవడమే కదా, ఇప్పుడు ఎలా డైరెక్ట్గా కూడా చూడవచ్చు. ఈ గుడికి వెళ్ళడం వలన ఇన్ని మధ్యలో నేను చూడగలిగానండి. సో మన గుడి విషయానికి వచ్చేస్తే ఇవి 7 శనివారాలు వ్రతం చేసుకొని 7 శనివారాలు ఈ గుడికి వెళ్తారంటండి. మొత్తానికి ఇదిగోండి ఆటో వాడు దించేశాడు, మేమైతే వచ్చేసాము. ఇది పార్కింగ్ ఏరియా అండి, 2 వీలరు 4 వీలరు పార్కింగ్ ఏరియా. సాటర్డే అయితే గుడి అస్సలు ఖాళీ ఉండదండి, భక్తులతో నిండిపోతుంది. 7 ప్రదక్షిణలు గుడి చుట్టూ చేసి స్వామివారిని దర్శించుకుంటారండి. 7 ప్రదక్షిణలు చేస్తూ మనసులో కోరికని సంకల్పం చేసుకుంటూ స్వామివారి నామజపాన్ని చేస్తూ భక్తులు ఇలా ప్రదక్షిణలు చేస్తారండి. ఒక ప్రదక్షిణ అయిన తర్వాత ఒక కాయిన్ అక్కడ డిబ్బీగా ఉంటుందండి, హుండీ, ఆ హుండీలో వేస్తారండి, అంటే కౌంటింగ్ అనమాట. అలా 7 ప్రదక్షిణలకి 7 కాయిన్స్ వేసిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఇక్కడ చాలామంది 7 శనివారాలు వ్రతం చేసుకొని మొక్కుకొని వెళ్తారండి. ఇది ఈ హుండీలోనే ఇలా స్వామివారిని తలుచుకుంటూ అందులో కాయిన్స్ వేస్తారండి. కాకపోతే చాలామందికి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేరిందని, 2వ వారము 3వ వారంలోనే నెరవేరిందని చెప్తూ ఉంటారండి. ఈ స్వామివారు 2-3 ఇయర్స్ నుంచి బాగా ప్రసిద్ధి చెందారండి. మహిళలు, వృద్ధులు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వస్తారు. ఇక్కడ పిండి దీపాలతో దీపాలు కూడా పెడతారండి. కోరుకొని ఇక్కడ దీపాలు పెడితే నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ స్వామివారు ఎర్రచందనం వాసండి, ఎర్రచందనంతో చేసిన విగ్రహము. మన తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహానికి, ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇక్కడ నేను వీడియో మధ్యలో పిక్చర్ కూడా ఇంక్లూడ్ చేస్తాను, స్వామివారు ఎలా ఉంటారో అని. ఒక గద పట్టుకొని ఉంటారండి. ఇక్కడ సేవా భక్తులు కూడా ఉన్నారు, చూసారా? ఇదిగోండి ఇంకో స్వామివారు ఇలా ఉంటారు. వెంకటేశ్వర స్వామి అనగానే మనకు తిరుమల వెంకటేశ్వర స్వామి పిక్చర్ మైండ్లో ఉంటుంది, కానీ ఈ వెంకటేశ్వర స్వామి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి పిక్చర్ అయితే ఇలా ఉంటుంది. ఇది గుడి అండి. మేమైతే 2 డేస్ ప్లాన్ చేసుకున్నామండి. ఫస్ట్ డే వెళ్ళి ప్రదక్షిణలు చేసి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మా ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్కి అష్టోత్తర పూజ చేయించుకోవాలి అని. యాక్చువల్లీ వేరే వాళ్ళు వెళ్ళాల్సింది, వాళ్ళకి వెళ్ళే రీజన్స్ అదే వెళ్ళడానికి ఏవో అడ్డంకులు వచ్చాయట. సో అప్పుడు ఆ ప్లేస్లో నా ఫ్రెండ్ నన్ను పిలిచింది. అలా అనుకోకుండా స్వామివారి అనుగ్రహం అయితే కలిగి అలా వెళ్ళానండి. చాలా సంతోషంగా ఉంది. అక్కడ చూసారా గోదావరి దగ్గర స్నానం చేసి మళ్ళీ దర్శనానికి అయితే బయలుదేరాం. మధ్యలో ఇక్కడ రోజ్ తోట ఉందండి, అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. నైట్ టైం కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎక్కడైనా పుణ్యక్షేత్రాల్లో వీటిలో స్టే చేస్తే చాలా హ్యాపీనెస్సే వేరండి. ఇదిగోండి ఇక్కడ మార్నింగ్ చూపించాం కదా దీపాలు, ఆ దీపాలు ఇక్కడ వెలిగిస్తారండి. 7 దీపాలు వెలిగిస్తారు. మనం ఇంటి దగ్గర నుంచి పట్టుకొని కూడా వెళ్ళొచ్చండి. వరిపిండి కలుపుకొని అక్కడ దీపాలు చేసుకోవచ్చు. లేదు అంటే అక్కడ అమ్ముతారండి, అక్కడే తయారు చేసి, చూస్తున్నారా ఇదిగో ఇలా తయారు చేసి ఇలా అమ్ముతుంటారు. అవికైనా తీసుకొని అక్కడ దీపాలు వెలిగించవచ్చండి. ఇలా భక్తులైతే చాలా
చాలా భక్తి శ్రద్ధలతో పూజలు అయితే చేస్తుంటారు. ఇక్కడ చూసారా 7 ఇటుకలు పెట్టి దీపాలు వెలిగిస్తున్నారు. ఇటుకల మీద గోవిందనామం కూడా పెట్టారు. ఏంటనుకుంటున్నారా? ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అని కోరుకునే భక్తులు అలా 7 శనివారాలు కంప్లీట్ చేసుకొని అలా పెట్టి దీపాలు వెలిగిస్తే ఆ కోరిక తీరుతుందంటండి. రీసెంట్గా మా మరిది వాళ్ళు కూడా అలాగే వెళ్ళారు, ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇక్కడ దగ్గరలో అక్కడే నర్సరీ ఉందండి. చూసారా ప్లాంట్స్? ఇక్కడ నేనైతే 6 ప్లాంట్స్ కొన్నాను. కొనడం అయితే చాలా హ్యాపీగా కొన్నాను, బాగున్నాయని. పట్టుకెళ్ళేటప్పటికి మోసుకొని వెళ్ళేటప్పటికి సరిపోయింది నా పని. అలాగే వచ్చేటప్పుడు ఆత్రేయపురం వచ్చామండి. పూతరేకులు ఫేమస్ కదండి. గుడి దగ్గర పూతరేకులు ఎప్పుడు కొనొద్దు. అక్కడ దగ్గరలో ఆత్రేయపురం వచ్చి ఆటోలో వచ్చామండి. అక్కడికి వచ్చి కొనుక్కున్నామండి. పూతరేకులు అయితే చాలా సూపర్గా ఉన్నాయండి. చూసారు ఎలా తయారు చేస్తున్నారో? తయారు చేయడం కూడా మీకోసమే వీడియో తీయించాను. పూతరేకులు చాలా బాగున్నాయి. మీరు కానీ అక్కడ వాడపల్లి వెళ్ళేటట్టయితే ఆత్రేయపురం వచ్చి మరి పూతరేకులు, అక్కడ పాలకోవాలు కూడా అమ్ముతారండి, పచ్చళ్ళు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కొనుక్కోండి. గుడి దగ్గర మాత్రం కొనొద్దు, ఎందుకంటే వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాడపల్లి వాస వెంకటేశ గోవింద గోవింద.